మీ బడ్జెట్ 10 lakh రూపీస్ అండ్ 10 lakhsలో మీరు మారుతి కారే కొనాలని ఫిక్స్ అయిపోయారు. సో మీకున్న ఆప్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక 5 కార్స్ గురించి మీకు చెప్తాను. అండ్ ఆ 5 కార్స్లో ఒక 3 కార్స్ అయితే 20 years బ్యాక్ లాంచ్ అయినా సరే అవి రెగ్యులర్గా రిఫైన్ చేసుకుంటూ ఇప్పటికీ కూడా ఇండియాలో టాప్ 10 లిస్ట్లో ఉంటాయి అన్నమాట. టాప్ సెల్లింగ్ కార్స్లో టాప్ 10లో అయితే ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అంత టాప్ 10 ఉన్నాయంటే మారుతి కార్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువ మైలేజ్ ఇవ్వడం, తక్కువ మెయింటెనెన్స్, దాంతోపాటు బెటర్ కస్టమర్ సర్వీస్, ఒక టెన్షన్ రిలీఫ్గా ఒక కార్ కొంటే టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనే ఒక ధైర్యాన్ని మనకి మారుతి కంపెనీ ఇవ్వగలుగుతుంది. అందుకే మారుతి కార్స్ ఇలాగా సక్సెస్ అవుతున్నాయి. సో గైస్ ఆ 5 కార్స్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. సో మీకు ఏ కార్ సూట్ అవుతుందో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చేయడానికి చాలా ఎఫర్ట్ పడుతుంది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మనం 5 కార్స్ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే మారుతి సుజుకి ఆల్టో 45 lakh కార్స్ అమ్మారు ఇంతవరకు. అండ్ మారుతి వ్యాగనార్ 30 lakh కార్స్ అయితే అమ్ముడుపోయాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ మారుతి కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కంపెనీ అనమాట, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని. తర్వాత సుజుకి జపాన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దాన్ని సక్సెస్ఫుల్ చేయగలిగారు. ఇదంతా పెద్ద స్టోరీ. అండ్ రైట్ నౌ మారుతి సుజుకి ఇండియన్ కంపెనీ కాదు, సుజుకి జపాన్ వాళ్ళే ఓన్ చేసుకున్నారు. 56% షేర్ హోల్డింగ్ వాళ్ళది. అండ్ 46% అంతా కూడా పబ్లిక్ చేతిలో ఉందన్నమాట ఓనర్షిప్. మిగతా 46% షేర్ హోల్డర్స్, స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్న వాళ్ళు, తర్వాత ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హోల్డ్ చేస్తున్నాయి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఏదేమైనా సరే మారుతి ఈజ్ లీడర్ ఇన్ ద కంట్రీ. ఇప్పటికీ కూడా 100 కార్లు అమ్ముడైతే 60 కార్లు మారుతివి వెళ్తున్నాయి అనమాట. సో మీరు మారుతి కార్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మనం ఇప్పుడు ఆ 5 కార్స్ గురించి చూద్దాం. సో మన లిస్ట్లో ఫస్ట్ కార్ వచ్చేసి వ్యాగనార్. సో వ్యాగనార్ మనకి VXI వేరియంట్ 7.41 lakhs దొరుకుతుంది. అండ్ ఆటోమేటిక్ 8 lakhs దొరుకుతుంది. సో ఈ 10 lakhs బడ్జెట్ పెట్టగలిగే వాళ్ళు వ్యాగనార్తో అయిపోవాల్సిన అవసరం లేదు. కానీ స్టిల్ ఏంటంటే వ్యాగనార్ ఒక మంచి ప్రూవెన్ కార్ కాబట్టి దీని గురించి నేను ఈ లిస్ట్లో పెట్టాను. ఎందుకంటే వ్యాగనార్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ టాల్ బాయ్ డిజైన్ ఉండడం వల్ల ఒక SUV ఫీల్, అంటే మీకు కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కొత్త డ్రైవర్స్, కొత్తగా ఫస్ట్ టైం కారు కొనాలనుకుంటున్న వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అనమాట వ్యాగనార్ మనకి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం కార్ కొని ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఏంటంటే సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే ఒక కొనేసి ఇప్పుడు తర్వాత నేను 3-4 years తర్వాత నా డ్రైవింగ్ బాగా అయిపోయాక ఇది అమ్మేస్తాను అనుకుంటారు. సో అలాంటి కేసులో వ్యాగనార్కి రీసేల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యాగనార్ ట్యాక్సీ కార్గా ఎక్కువ నడుస్తుంది కాబట్టి మీరు 3 years తర్వాత 4 years తర్వాత వ్యాగనార్ని అమ్మేస్తే మీకు మ్యాక్సిమం 1.5 lakh లాస్ అవుతారు. స్టిల్ మీరు మంచి ప్రైస్కి వ్యాగనార్ అమ్మేయగలుగుతారు అనమాట. సో ఆ రకంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ కార్. మంచి స్పేస్, ఎందుకంటే బాక్సీ డిజైన్ ఉండడం వల్ల మొత్తం క్యాబిన్ ఎక్కువ స్పేషియస్గా అనిపిస్తుంది. టాల్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ రీసేల్ వాల్యూ ఆల్రెడీ చెప్పాను. అండ్ బూట్ స్పేస్ కూడా డీసెంట్ బూట్ స్పేస్ 340 minutes దొరుకుతుంది. అండ్ వ్యాగనార్లో ఇంకో ఫీచర్ ఏంటంటే బ్యాక్ సీట్ని మీరు కంప్లీట్గా ఫోల్డ్ చేస్తే ఆ స్పేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వ్యాగనార్ ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్లో మీరు ఎక్కువ లగేజ్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ బిజినెస్లో మీకు బూట్ స్పేస్ ఎక్కువ అవసరం ఉంటుంది అనుకుంటే వ్యాగనార్ కెన్ బి ఏ వెరీ గుడ్ చాయిస్ అనమాట. సో వ్యాగనార్ని డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. గైస్ మన లిస్ట్లో సెకండ్ కార్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. సో మారుతి సుజుకి స్విఫ్ట్ లాంచ్ అయినప్పుడు అందరూ కూడా కార్ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది లుక్స్ అని అనుకున్నారు. అండ్ చాలామంది ఈవెన్ మినీ కూపర్లా ఉందని అనుకున్నారు. కానీ ఓవరాల్గా అయితే స్విఫ్ట్ బాగా క్లిక్ అయింది. దానివల్ల దీని ప్రైస్ కూడా బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు స్విఫ్ట్ వచ్చేసి మనకి VXI వేరియంట్ 8.71 lakhsకి దొరుకుతుంది. అండ్ VXIలో ఆటోమేటిక్ కావాలంటే 9.3 lakhsకి అయితే దొరుకుతుంది. అండ్ స్విఫ్ట్ మనకి మెయిన్ ఇంత కాస్ట్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఏదైనా కార్ మైలేజ్ ఇస్తుంది లేకపోతే పికప్ ఇస్తుంది. కానీ మైలేజ్ పికప్ రెండు ఇవ్వగలిగే కార్గా స్విఫ్ట్ మనం చెప్పుకోవచ్చు. అదొక యూనిక్ క్యారెక్టర్. ఆ యూనిక్ క్యారెక్టర్ స్విఫ్ట్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే రీజన్ అనమాట స్విఫ్ట్ బాగా క్లిక్ అవ్వడానికి. మైలేజ్ ఇస్తుంది, పికప్ కూడా బాగుంది, లుక్స్ కూడా కొంచెం స్పోర్టీగా ఉన్నాయి. సో దీనివల్ల కొంచెం ఇది యంగర్ గ్రూప్ ఆఫ్ కార్ బయర్స్లో బాగా ఫేమస్ అయ్యింది. అండ్ ఎస్పెషల్లీ 25 to 35 రేంజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది స్విఫ్ట్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ టైం కార్ బయర్స్ కూడా చాలామంది కొంచెం ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి కానీ మైలేజ్ కూడా కావాలనుకున్న వాళ్ళు స్విఫ్ట్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ స్విఫ్ట్లో డ్రాబ్యాక్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం వీక్, ఎందుకంటే క్రాష్ టెస్ట్ రేటింగ్ అంటూ ఏం లేదు. దాంతోపాటు స్పేస్ ఎక్కువ ఉండదు, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కార్. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ కార్. మీకు ఒకవేళ స్టైలిష్ కార్ కావాలి, పర్ఫార్మెన్స్ అండ్ పికప్ బాగుండాలి, దాంతోపాటు మీకు మైలేజ్ కూడా ఉండాలనుకుంటే స్విఫ్ట్ని డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. గైస్ మన లిస్ట్లో థర్డ్ కార్ వచ్చేసి మారుతి సుజుకి డిజైర్. సో డిజైర్ VXI వేరియంట్ మనకి 9.35 lakhsకి దొరుకుతుంది.
అండ్ దీనిలో విఎక్స్ఐ ఏఎంటీ మనకి 9.94 lakhs అంటే అప్రాక్సిమేట్గా 10 lakhs బడ్జెట్లోకి వస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు మనం మారుతి సుజుకి డిజైర్లో చూసుకుంటే స్విఫ్ట్తో కంపేర్ చేసుకుంటే డిజైర్లో కొంచెం బూట్ స్పేస్ మనకి ఎక్కువ దొరుకుతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి డిజైర్ మారుతి పరువుని కాపాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజైర్ రీసెంట్గా క్రాష్ టెస్ట్ జరిగినప్పుడు 2024లో ఇది 5 స్టార్ రేటింగ్ వచ్చింది. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ పట్టుకొచ్చింది అనమాట. సో మారుతి పరువుని కాపాడింది. ఇంతవరకు మారుతిని ఎక్కువ మంది ట్రోల్ చేస్తుండేవాళ్ళు, మారుతి కార్ సేఫ్గా ఉండవు, టిన్ డబ్బా అది ఇది అని చెప్పేసి. కానీ ఓవరాల్గా డిజైర్ వచ్చేసి 5 స్టార్ రేటింగ్ పట్టుకొచ్చి మారుతి పరువుని కాపాడిందని చెప్పుకోవాలి. గైస్ మన లిస్ట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి మారుతి సుజుకి బలీనో. బలీనో యాక్చువల్గా మారుతి కార్స్ అన్నింటిలో కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇది ఐ థింక్ నెక్సా అనే ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్లో వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ కార్ అనమాట బలీనో. ఎందుకంటే మారుతి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అఫోర్డబుల్ కార్గానే దాని ముద్ర పడిపోతున్నప్పుడు నెక్సా అని ఒక బ్రాండ్ని పట్టుకొచ్చి అందులో కొంచెం ప్రీమియంగా ఉండే కార్స్ని దింపాలనుకున్నారు. అప్పుడు బలీనోని దింపారు. సో బలీనో ఇప్పుడు ఏంటంటే మనకి సిగ్మా వేరియంట్ 8 lakhsకి దొరుకుతుంది అండ్ డెల్టా ఏఎంటీ 10 lakhs ఎగ్జాక్ట్గా దొరుకుతుంది అనమాట. సో బలీనోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బలీనో కొంచెం ప్రీమియం లుక్స్, ఇంటీరియర్లో మీరు లోపలికి వెళ్ళినా కూడా ఒక ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఒక లగ్జరియస్ కార్ యొక్క ఫీల్స్ మీకు బలీనోలో కనిపిస్తాయి. దాంతోపాటు బలీనోలో ఉన్న స్పేస్ ఎంత ఎక్కువ అంటే ఒక సెడాన్ కార్కి ఆల్మోస్ట్ ఈక్వల్ స్పేస్ మీకు బలీనోలో దొరుకుతుంది. ఎంత ఎక్కువ స్పేస్ అంటే ఒక డ్రైవర్ తన సీట్ని ఫుల్గా బ్యాక్కి జరిపేసినా కూడా బ్యాక్ సీట్లో ఉన్న పర్సన్ హ్యాపీగా కాల్ చాపుకొని కూర్చోవచ్చు. అది బలీనో యొక్క స్పేస్ విషయంలో కొంచెం ఆశ్చర్యపరిచే విషయం. చిన్న కార్ అయినా సరే చాలా ఎక్కువ స్పేస్. దాంతోపాటు బలీనో యొక్క ఆటోమేటిక్ చాలా చాలా స్మూత్గా ఉంటుంది. సో సిటీలో మీరు ఒక ఆటోమేటిక్ కార్ కోసం చూస్తుంటే కనుక బలీనో కెన్ బి ద రియల్లీ ఏ గుడ్ కార్. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ బలీనో విషయం వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ కొంచెం పూర్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ స్టిల్ భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ అయితే రీసెంట్గా బలీనో మీద జరిగింది. ఆ క్రాష్ టెస్ట్లో బలీనోకి 4 స్టార్ రేటింగ్ అయితే దొరికింది. భారత్ ఎన్క్యాప్ని కంప్లీట్గా రిలే అవ్వలేం, ఎందుకంటే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ వస్తుంది, దాన్ని కంప్లీట్గా మనం 100% నమ్మగలం. బట్ స్టిల్ ఒక భారత్ ఎన్క్యాప్ రేటింగ్ని కూడా కాస్త కోస్త కన్సిడరేషన్ తీసుకుంటే ఓకే బలీనో మరీ అంత అన్సేఫ్ కార్ కాదేమో అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఒక ఫ్యామిలీ కార్ కావాలి, నాకు ఎక్కువ స్పేస్ ఉండాలి, కంఫర్ట్ ఎక్కువ కావాలి, మైలేజ్ కూడా డీసెంట్గా ఉండాలనుకుంటే యూ కెన్ గో ఫర్ బలీనో. గైస్ మన లిస్ట్లో 5th కార్ వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్. సో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఐ థింక్ మారుతి కార్స్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న మొత్తం అన్ని కార్స్ లేటెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక హ్యాష్ బ్యాకే కానీ కొంచెం దీన్ని ఎస్యూవీ టైప్లో పట్టుకొచ్చారు, క్రాస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది మారుతి సుజుకి ఫ్రాంక్స్లో కంపేర్ చేసుకుంటే మిగతా కార్స్తో. అండ్ లుక్స్ కూడా చాలా డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. మనం ముందు నుంచి చూస్తే గ్రాండ్ విటారా లాగా కనిపిస్తుంది అండ్ బ్యాక్ నుంచి కూడా మంచి లుక్స్ ఉన్నాయన్నమాట. కొంచెం స్టైలిష్గా ఉంటుంది కారు. సో మారుతి సుజుకి ఫ్రాంక్స్ యాక్చువల్గా బలీనో లాంటిదే ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ చూసుకుంటే, కానీ లుక్స్ వైజ్ ఇంకా ఎన్హాన్స్డ్గా అనిపిస్తుంది అండ్ ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది మారుతి సుజుకి ఫ్రాంక్స్కి. అంటే ఎస్యూవీ లుక్స్ ఉంటాయి. మీకు ఒక బ్రిజా కొనడానికి బడ్జెట్ లేదు కానీ మీకు ఎస్యూవీ టైప్ ఆఫ్ కార్ నాకు మారుతిలోనే కావాలనుకుంటే ఫ్రాంక్స్ ఈజ్ ద కార్. హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, తర్వాత మైలేజ్ కూడా డీసెంట్గా మనకి ఇస్తుంది అనమాట. డెల్టా వేరియంట్ మనకి 10.5 lakhsకి దొరుకుతుంది అండ్ సిగ్మా వేరియంట్ 8.95 lakhs. డెల్టాలో ఆటోమేటిక్ నేను చెప్తాను, డెల్టా ఆటోమేటిక్ 10.5 lakhsకి అయితే దొరుకుతుంది అనమాట ఫ్రాంక్స్. సో మారుతి సుజుకి ఫ్రాంక్స్ 10 lakhs బడ్జెట్లో కొంచెం టఫ్ మీకు, అంటే బేస్ వేరియంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వేరియంట్స్ దొరుకుతున్నాయి, ఇంకా హైయర్ ఎండ్ వేరియంట్స్ దొరకవు. కానీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇస్ రియల్లీ ఏ గుడ్ కార్ టు కన్సిడర్. ఎందుకంటే ఇది కన్సిస్టెంట్గా బాగా సెల్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లుక్స్ అండ్ యూనిక్నెస్. అంటే మీకు ఒక మారుతి కారే కావాలి కానీ కొంచెం నాకు డిఫరెంట్గా ఉండాలి రా బై, నేను కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అని ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉంటే కనుక మారుతి సుజుకి ఫ్రాంక్స్కి అయితే మీరు డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో ఇవి గైస్ మన లిస్ట్లో మొత్తం 5 కార్స్. సో ఈ 5 కార్స్లో మీకు ఏది పెర్ఫెక్ట్ అనేది నేను చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ చేయండి, నేను ప్రతి కమెంట్కి ఆన్సర్ పెడతాను. సో టు సమ్మరైజ్, మీరు ఒకవేళ ఫస్ట్ టైం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అండ్ మీకు ఒక స్మాల్ కార్ కావాలనుకుంటే వ్యాగనార్కి వెళ్ళండి. వ్యాగనార్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 years వాడి అమ్మేయవచ్చు. అండ్ వ్యాగనార్లో అడ్వాంటేజ్ అంటే హైట్ ఎక్కువ ఉండి నీకు బోనెట్ క్లియర్ కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ టైం డ్రైవర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ స్విఫ్ట్ వచ్చేసి మీరు ఒకవేళ మీకు స్టైల్ కావాలి, పెర్ఫార్మెన్స్ కావాలి, ఫ్యూల్ మైలేజ్ కూడా కావాలనుకుంటే స్విఫ్ట్కి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఫ్యామిలీ కార్, ఒక సేఫ్టీ మారుతి కార్లో సేఫ్గా ఉండే కార్ కావాలనుకుంటే డిజైర్కి వెళ్ళండి. ఒకవేళ మీరు స్టైలిష్గా ఉండి కంఫర్ట్ స్పేస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మారుతి సుజుకి బలీనోకి వెళ్ళండి.
అండ్ ఫ్రాక్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. మీకు ఒక స్టైలిష్ లుకింగ్ కార్, కొంచెం మోడర్న్ లుకింగ్ కార్ అండ్ మారుతి కారే కానీ మారుతి కార్లో అనిపించకూడదు అనుకుంటే ఒక అంటే మారుతి కార్ యొక్క రిలయబిలిటీ, మారుతి కార్ యొక్క బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటూ కూడా ఒక ఫారెన్ కార్లా అనిపించాలంటే ఫ్రాక్స్కి వెళ్ళిపోండి. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. సో గైస్, మీరు ఒక 10 lakhs బడ్జెట్లో మారుతి కారే కాకుండా వేరే కార్స్ కూడా చూడాలనుకుంటే 10 lakhs బడ్జెట్లో టాప్ కార్స్ గురించి కూడా వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.